పీపుల్స్ లీడర్ ప్లస్ 10 రూపాయలు ఖర్చు పెట్టే నాయకుడు, పేద ప్రజల కొరకు కష్టపడే వ్యక్తి, ఒక యువ నాయకుడు. ఆయన గెలిపించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన నామినేషన్ ర్యాలీలో నేను పాల్గొనడం జరిగింది. అన్న నిజంగా ఈ మాట నీ మనసు నుంచి వస్తుందా లేదంటే మన పైసలు ఇచ్చి మాట్లాడిస్తారా? నాకు ఎందుకన్నా పైసలు, నేను గత ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓకే, నా సొంత పైసలు పెట్టుకుని నేను పీజీ అయిపోయింది, ఎటువంటి జాబ్ చేయకుండా ఒక కాంగ్రెస్ పార్టీలనే తిరుగుతున్న వ్యక్తిని. ఇటువంటి ఒక యువ నాయకుడు అన్నకు రేపు ఎమ్మెల్యే కావాలి, భవిష్యత్తులో మేము కూడా అంత స్థాయికి పోవాలనే మా ఒక సంకల్పంతో ఇట్లా అన్నకు ప్రచారం మద్దతుగా రావడం జరిగింది. నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం అంటే మీకు ఇష్టం అంటున్నారు కదా, నవీన్ యాదవ్ గారిలో మీకు నచ్చినటువంటి వ్యక్తిత్వం, ఆయన లీడర్షిప్ పాలిటిక్స్. ఆయనే ఈ రోజులలో పైసలు ఉంటే ఎవరు ఖర్చు పెట్టట్లేదు. 10 రూపాయలు ఉన్నా కూడా అన్న ఖర్చు పెడతాడు బస్తీలలో, పేదలకైనా యువకులకైనా. అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తి అట. బస్తీలలో నేను కూడా తెలుసుకున్నా, బస్తీలలో అన్నకు మంచి ఫాలోయింగ్ ఉంది. 10 రూపాయలు ఖర్చు పెడతారు, 10 రూపాయలకు భోజనం పెడతారు, మంచి వ్యక్తి. అన్న ఈసారి గెలవాలని కోరుతున్నాను. ఏమంటాను, ఇప్పుడు స్థానికంగా ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ స్థానిక సిట్టింగ్ ప్లేస్ కాబట్టి గెలిచే అవకాశం ఉందా అనేటువంటి అపోహ కొంతమందికి ఉండే ఉంటది. సో దీనికి ఏం మాట్లాడతారు? అది వాళ్ళ అపోహ అంతేగాని అసలైన ప్రజలు, ఇక్కడ ఉన్న ఓటర్లు, అసలైన జూబ్లీహిల్స్ ఓనర్లు, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ అసలైన ఓటర్లు నవీన్ యాదవ్ నాకు పట్టం కడతారు. ఈసారి యువకుని ఎంచుకొని మంచి అభివృద్ధి దిశగా జూబ్లీహిల్స్ పోతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్, మా గవర్నమెంట్ 150 కోట్లు రిలీజ్ చేసింది. ఇక్కడ అనేక పనులు చేస్తుంది. ఇంకా నా వీళ్ళన్న గెలిచిన తర్వాత ఇంకా అభివృద్ధి పథకాలు పోతాయి, పేదలకు కూడా మంచి జరుగుతుందని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవదు, ఆమె డమ్మీ క్యాండిడేట్. ఏదో సానుభూతి, అక్కడ దుబ్బాకలో పెట్టిల్లు సానుభూతి మీద ఓట్లు పడతాయి అంటే ఈ రోజులు కాదు, ఈ రోజులు మారిపోయినాయి. బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ దాగపోతుంది. జూబ్లీహిల్స్ ఈ ఎలక్షన్ రిజల్ట్ తో బీఆర్ఎస్ పతనం ఖాయమైపోతుంది, పూర్తిగా పతనం అయిపోతుంది. ప్రజలలో, పల్లెలలో కూడా పతనం పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఓకే అన్న, ఒక విధంగా ఏం చెప్తారన్నా, దాదాపుగా 3 టర్మ్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న తర్వాత టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడైనా అకారణ మరణం వల్ల ఈ రోజు బై ఎలక్షన్ రావడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఆయన ఇక్కడ చేసిన సేవ ఏం లేదా, డెవలప్మెంట్ ఏం లేదా, అభివృద్ధి ఏం లేదా? నాకు తెలిసి జూబ్లీహిల్స్ లో ఏం అభివృద్ధి ఏం కనబడలేదు. వర్షం కొడితే యూసఫ్ కూడా అయినా ఇవన్నైనా మోరీలు ఉప్పొంగిపోతాయి, ఇవ ఏం లేదు, డెవలప్మెంట్ లేదు. ఏదో గెలిచినమా, ఓట్లప్పుడు తిరిగినామా, మళ్ళీ ఎప్పుడు శంకుస్థాపనలు అన్నట్టుగా ఉంటది, కానీ ప్రజలలో తిరిగే వ్యక్తి కాదనుకుంటా. కాదు కూడా. ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఏం రాజకీయ అనుభవం లేదు, ఆమెకు ఓటు వేసి వేస్ట్. ఒక యువకుడిని ఎంచుకుంటే రానున్న రోజుల్లో మాలాంటి యువకులు కూడా ఆదర్శంగా ఉంటాడు, పనులు చేస్తాడు అన్నట్టుగా ఉంది. ఏమన్నా బీజేపీ క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డి గారి గురించి మీకు ఐడియా ఉందా? ఆ క్యాండిడేట్ గురించి తెలియదు. ఆ క్యాండిడేట్ ఊరికి డమ్మీగా ఏదో పార్టీ నుంచి నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో నిలబెట్టాలి తప్ప అదే డిపాజిట్లు కోల్పోవడం ఖాయం.